పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా, ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అయా. కూడి ఉన్న సంఘ బిడ్డలతో మాట్లాడండి, వీక్షిస్తున్న యూట్యూబ్ వీక్షకులతో మీరు మాట్లాడండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. నీ వాక్యమే మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభా. నీ వాక్యపు వెలుగులో మేము నడిపించబడడానికి సహాయించండి. కుడి ఎడమలకు తొలగనీయద్దు. నీ ఆత్మాభిషేకం అప్పయించండి. ఇదిగో పౌలు గారు మాట్లాడుతుండగా లోదే హృదయాన్ని తెరిచారు. ఆ విధంగా అనేకులు హృదయాలు తెరవబడడానికి సహాయించండి. ప్రకటించబడుతున్న వాక్యం ఇది నా కొరకే, నాతోనే దేవుడు మాట్లాడారు అనే స్వభావం, అనే గ్రహింపు, అనే పరిశీలన ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. మరి ఇంకా చాలామంది రావాల్సి ఉన్నది, రాలేదు. మరి ఎందుకు రాలేదు నాకు తెలియదు, కానీ ఎవరిని బట్టి అయినా ఎందుని బట్టి అయినా మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎవరికి వాళ్ళే ప్రార్థన చేశారు, అందుని బట్టి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. గత వారం ఏం చెప్పానో చెప్పండి. ఆంధ్రేయ చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 2వ వచనం మూలవాక్యంలోకి వచ్చేయండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం, అన్నీ చదవక్కర్లేదు, 2వ వచనం చదవాలి. 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను. చాలండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం చెప్పండి, ఎవరు? పేతురు అనబడిన సీమోను. రెండవ శిష్యుడు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం పేతురు గారు. వాక్య పట్టణంలోనికి రండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 41 నుంచి తీసారందరూ కూడా. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మాత్రమే వివరిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి పేతురు గారి గురించి. 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడిన సందర్భాలు పేతురు గారికే ఆధిక్యంగా ఇవ్వబడ్డాయి. చాలా సందర్భాలు ఉన్నాయి. అందుకని 3 వారాలు ఇంచుమించు పేతురు గారి గురించి మాట్లాడడానికి సమయం పడుతుంది. ఒక విషయాన్ని మనం గమనించాలి. అంద్రియ గారు వచ్చి పేతురు గారితో చెప్పారు, అన్నయ్య మెస్సీని మేము కనుగొన్నాం అన్నప్పుడు వెంటనే అంద్రియతో పాటు పేతురు వచ్చేసాడా, లేకపోతే మెస్సయ్య ఎవరు అని అడిగాడా? వెంటనే అంద్రియతో పాటు వచ్చేసాడు. అంటే మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిలో పేతురు కూడా ఒకడు. మనలో చాలా మంది అనుకుంటున్నట్టు విద్య లేని పామరులు అలవాటు అయిపోయింది. మనకి ఏమైందండి? అలవాటు అయిపోయింది. వాస్తవానికి ఇప్పుడు పేతురు గారికి విద్య ఉందా లేదా అనుకుంటున్నాం మనం. వాస్తవానికి ఇప్పుడు గీప్తే ఉంది, కాలేజీకి వెళ్ళింది అనుకోండి, ఎంబీబీఎస్ చదువుతుంది, అవునా? మంచి ఉన్నతమైన చదువు చదువుతుంది. ఆమెతో పోల్చుకుంటే నాకు చదువు లేదు. నాకెందుకు చదువు లేదో చెప్పనా? నేను 10th క్లాస్ కాబట్టి. ఓన్లేండమ్మా, ఏమైందంటారు ఈరోజు? అసలేం కనబడతలేదు. నేను దేవునికి మహిమ కలుగును గాక. ఓన్లేండి, వాక్యమే ప్రాధాన్యం కదా. చాలా మంది యూట్యూబ్లో ఫేసులు కనిపించరు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ మాత్రం వినబడదు. కనిపిస్తే కనిపించును గాక, పోతే పోవును గాక, వాయిస్ మాత్రం వచ్చును గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మీరు అందరూ ఇక ఆమె చూసుకుంటుంది ఫోన్ ఎంక, మీరు ఎవరు ఫోన్ ఎంక చూడొద్దు, ఓకేనా? మీ అందరూ చూడడం వల్ల అందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు. కాబట్టి పాస్టర్ గారికి ఆ పని అప్పగించేశాను కాబట్టి
అది నల్లగా వచ్చినా తెల్లగా వచ్చినా మీ అందరూ నా మాటలు మాత్రం వినండి. ఇంకా ఫోన్ ఇంకెవరు చూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. హల్లెలూయా. ఓకేనండి, అందరూ యాక్టివ్గా ఉన్నారు కదా. సరే, వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నాను, గీప్తి ఏం చదువుతుందండి? MBBS చదువుతుంది. నేను ఎంతవరకు చదివాను? 10th క్లాస్. ఇప్పుడు నాకు చదువు ఉందా లేదా? చదువు లేదు. ఆమెతో పోల్చుకుంటే నాకు కొద్దిగా చదువు ఉంది అంతే. అర్థమవుతుందా? బైబిల్ చదవగలను, ఏదో అక్షరముక్కలు చదవగలను, కానీ గీప్తికి ఉన్నంత జ్ఞానం నాకు లేదు. అంటే పాండిత్యాన్ని బాగా వృద్ధి చేసుకుంటారు చూడండి, అలాంటి వాటితో పోల్చుకుంటే పేతురు గారికి చదువు లేదేమో, కానీ ఆనాటి యూదులకి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఇజ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రతి పిల్లలకి కూడా బోధించేవాళ్ళు. అర్థమవుతుందండి? మనమైతే బోధించాం. ఇంతంత కేజీలు పుస్తకాలు వీపు మీద వేసి చదవండి పడేస్తామే కానీ వర్క్ అయిందా అని అడుగుతాం, కానీ రోజుకు ఒక అధ్యాయం అయినా చదివావా అని బిడ్డలు మనం అడగం. అది మనకున్నటువంటి వ్యక్తిత్వం. కానీ ఆనాటి యూదులు అలా కాదు. వాళ్ళు భౌతికపరమైన చదువు చదివినా అది వేరే విషయం, కానీ ఖచ్చితంగా ధర్మశాస్త్రం గురించిన విషయాలు పాత నిబంధనలో ఏవైతే ఆదికాండం నుంచి ఉన్నాయో, లేకపోతే ఐగుప్తుల దేవుడు ఏ విధమైన కార్యాలు చేసి ఇశ్రాయేలును విడిపించాడో, ఈ సంగతులన్నీ కూడా పిల్లలకి తండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే బోధించేవారు. బోధించాలి అని ధర్మశాస్త్రంలో కూడా రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తర్వాత మీరు రాసుకుని చదువుకోండి. ఇదిగో నీ పిల్లలకి కూర్చుండినప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు వాటిని బోధించండి అని వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి మీ అందరూ కూడా, మనమందరం కూడా ఏం చేయాలంటే పిల్లలకి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదివించాలి. రజనీ గారు వింటున్నారా? మరి ముఖ్యంగా మీరే. డైరెక్ట్గా చెప్తాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు దేవుని వాక్యాన్ని చదివించాలి? వాక్యం అనగా దేవుని ఖడ్గం, వాక్యం అనగా దేవుడే. 5 లక్షలు పెట్టి కారు కొనుక్కోగలనేమో, యాక్సిడెంట్ కాకుండా కాపాడుకోగలనా? కాపాడేది దేవుడే. నీ రాకపోకలంది యెహోవా నిన్ను. అందుకని పిల్లలకి యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు చెప్పండి? దేవుని వాక్యం చేతనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, యవ్వనస్తున్నా కదా. పాపలు పడిపోవడానికి అనేకమైన అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. మరి ఎందుకు పడిపోవట్లేదు? దేవుడు తన వాక్యము ద్వారా నా హృదయంలో గద్దిస్తాడు కాబట్టి, హెచ్చరిస్తాడు కాబట్టి, అప్పటికప్పుడే కాచి కాపాడుతాడు కాబట్టి పాపలు పడిపోకుండా పరిశుద్ధతలో, దేవుని కృపలో, మార్గంలో ముందు కొనసాగలుగుతున్నాం. అలాగే మీ బిడ్డలు, మీ కుటుంబం, మీరు కూడా పాపలో పడిపోకుండా పరిశుద్ధత కలిగి ఉండాలంటే మీరు కూడా వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి. మీ బిడ్డలకు కూడా వాక్యాన్ని చదివిని పెంచాలి. నేను అంటాను, పేతురు, అంద్రే వీరందరూ కూడా అస్సలు విద్య లేని వారు కాదు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిగినటువంటి వారు, మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పంగానే బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట విని యేసును వెంబడించిన శిష్యులలో ఒకడు అంద్రేయ మెస్సీని కనుగొని తన సహోదరుని దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మెస్సీని కనుగొన్నాం అని చెప్పంగానే పేతురు, అంద్రేయ వెనకాలే పేతురు వచ్చేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. చూసారా? అది ఆ విషయాన్ని మనం అందుని బట్టి మనం గమనించాలి. ఇక్కడ పేరుని బట్టి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఇతనికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇతనికి మాత్రమే కాదు, ఈ 12 మంది అపోస్తులలో చాలా మందికి పేర్లు ఉన్నాయి. చాలా మందికి 2 పేర్లు ఉన్నాయి. తోమాకి మరొక పేరుంది దిదుమ, నతానీయులకి మరో పేరుంది బర్తలోమాయి. ఇలా ఒక్కొక్కరికి 2 పేర్లు ఉన్నాయి. వాళ్ళకేంటంటే నాకు లేవా? నా పేరు ఏరబాబు, ఇప్పుడు సురేష్. అలాగే మీకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి. ఏమండి? వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టిన పేరేమో చైతన్య, నేను పెట్టిన పేరేమో హీరో. ఒక్కొక్కరికి ఒక్కొక్క 2 పేర్లు ఉంటాయి. పేరుకేమో యేసుదాసు,
కానీ వాడి వ్యక్తిత్వాన్ని బట్టి, వాడి గుణాన్ని బట్టి అందరూ పిలిచే పేరేంటి తెలుసా? సారాదాసు. పేరుకి యేసుదాసు, కానీ రోజు తెల్లారులు అయితే సారా కొట్టుకొని ఉంటాడు. అందుకని అన్ని యేసుదాస్ అని పిలితే ఏసైకి అవమానం అని సారాదాసు అని పిలుతూ మొదలెట్టాడు. తప్పేమైనా ఉందంటారా? తప్పలేదు. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య పాఠ్యాంశంలో పేతురు గారి పేరేంటంటే సీమోను. పేతురు అనబడ్డాడు. పేతురు అనబడిన సీమోను. వాస్తవానికి అతని పేరేంటో చెప్పండి. సీమోను మాత్రమే అతని పేరు. కానీ పేతురు అనబడిన, చూసారా, పేతురు అనబడ్డాడు. పేతురు కదా అతని పేరు, పేతురు అనబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురును చూసి ఏమని చెప్పాడు తెలుసా? నీవు పేతురు అనబడిన యోహాను కుమారుడు అనే సీమోను కదా, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాడు ప్రభు. కేఫా, కేఫా అన్న మాటకి అర్థం ఏంటి? రాయి. ఇప్పుడు కొన్ని అర్థాలు చెప్తాను, రాసుకోండి. పేతురు అనే మాట గ్రీకులో పెట్రా అనే పదం నుంచి వచ్చింది. పేతురు అనే మాట గ్రీకు భాషలో పెట్రా అనే పదం నుంచి వచ్చింది. సీమోను అనే పేరు హెబ్రీ భాష. అప్పుడు హెబ్రీ, గ్రీకు, లాటిన్ భాషలు ఉండేవి. యేసుక్రీస్తు ప్రభుల వారు అరమైక్ భాషలో బహుశా మాట్లాడి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ఓల్డ్ టెస్ట్మెంట్ హెబ్రీ భాషలో రాయబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్ హెబ్రీ భాషలో మొట్టమొదటిగా హెబ్రీ భాషలో రాయబడింది. న్యూ టెస్ట్మెంట్ గ్రీకు భాషలో రాయటం జరిగింది. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథం ఏమో హెబ్రీ భాషలో రాశారు, క్రొత్త నిబంధన గ్రంథం ఏమో గ్రీకు భాషలో రాశారు. యేసుప్రభుల వారు మాట్లాడిన భాష అరామిక్ భాష. రాసుకోండి, ఓకేనా? పీటర్ అనే పేరు ఇంగ్లీష్ భాష. పీటర్ అనే పేరు ఇంగ్లీష్లో పిలుస్తారు. కేఫా అనేది అరామిక్ భాష. కేఫా అనే పదం అరామిక్ భాష. కేఫా అనే మాటకి అర్థం రాయి అని అర్థం. రాయి అంటే ఎవరు అంటే వాస్తవానికి పేతురు కాదు. పేతుర్ని ప్రభు రాయిలాగా చేస్తాను అంటున్నాడు అక్కడంతే. సీమోను అనే పేరుకి తన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. సీమోను అనే పేరు తన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఏంటి ఆ వ్యక్తిత్వం అంటే రాసుకోండి, తొందరపాటు కలిగినవాడు. సీమోను తొందరపాటు కలిగినవాడు, చురుకుతనం కలిగినవాడు, ధైర్యం కలిగినవాడు, ఎక్కువగా సందేహాలు వస్తూ ఉంటాయి, ఎక్కువగా ప్రశ్నించేటటువంటి వాడు. అలాగే తనలో ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే తన తప్పును వెంటనే ఒప్పుకునే గుణం కలిగినటువంటి వాడు. తను ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే ఒప్పుకునే గుణం కలిగినటువంటి వాడు. రాసుకున్నారు కదా, తన అభిప్రాయాలు రాసుకున్నారు కదా, తన స్వభావాన్ని రాసుకున్నారు కదా. తొందరపాటు, దుడుకుతనం, చురుకుతనం, ధైర్యం కలిగినటువంటి వాడు సీమోన్. అస్థిరత్వం కలిగినటువంటి వాడు అన్నమాట. చంచలత్వం, స్థిరత్వం లేనటువంటి వాడు అన్నమాట. స్థిరత్వం లేని, అస్థిరత్వం కలిగినటువంటి సీమోనుతో ప్రభు అంటాడు, కేఫా, స్థిరమైన రాయిగా నేను చేస్తాను అని అంటాడు. చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారంటే నీ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు చెప్పాడని పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పటికీ కూడా పునాది క్రీస్తే, బండ క్రీస్తే, పేతురు కాదు. బండ మీద మనం కట్టబడుతున్నాం, అంతే. అంతేనండి, అంతే. రాసుకోండి, బండ క్రీస్తే అన్న మాట ఎక్కడుంది? 1 కొరింథీ 14లో ఉంది. పౌలు గారు చెప్పారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో ఉంది. ఆ బండ క్రీస్తే. రాయి అంటే పేతుర్ని ఒక రాయిగా చేస్తాను, స్థిరమైన రాయిగా చేస్తాను అని మాత్రమే అన్నాడు. పేతురు మీద సంఘాన్ని కడతానని అర్థం కాదు. చాలా మంది అలా అర్థం చేసుకుంటారు. మీరు తృణీకరించారు, కానీ తృణీకరించిన రాయి తలకు మూలరాయి. 1 పేతురు 2:7 పేతురు గారే రాశారు ఈ మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పునాది క్రీస్తే, ఈ మాట పౌలు గారు రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. చాలండి, చదవద్దు, చాలు. పునాది క్రీస్తే, బండ క్రీస్తే, మూలకు తలరాయి ఆయనే, అంటే యేసు ప్రభులు వారే. ఇక్కడ మీకు ఈ రిఫరెన్స్లు ఎందుకు ఇచ్చానంటే ఎవరైనా మిమ్మల్ని కాదు పేతుర్ని దేవుడు బండని సంబోధించాడు కాబట్టి పేతురే పునాది అని చెప్పే వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటి రిఫరెన్స్లు అన్నమాట ఇవి. అర్థమవుతుందండి? బండ క్రీస్తే, పునాది క్రీస్తే, తృణీకరింపబడిన రాయి, మూలకు తలరాయి ఆయన. ఆ తలరాయి ఎవరు? ఏసే, ఆయనే, అంటే ఏసే అని అర్థం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కేఫా అని పిలువబడుట్లో ఉన్న అర్థం ఏంటంటే
ఎందుకు పిలిచాడు ప్రభు అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభు పిలిచాడు కేఫా అని. భవిష్యత్తులో నువ్వు స్థిరమైనటువంటి రాయిగా ఉంటావు, కదలనటువంటి స్థితిని కలిగి ఉంటావు అని ప్రభు భవిష్యత్తును చూచి కేఫా అని పిలిచాడు. మనుషులు ప్రస్తుతం దృష్టిలో పెట్టుకుని మనల్ని పేర్లతో పిలుస్తారు, అవునండి. ప్రస్తుతాన్ని మనసులో పెట్టుకుని పేర్లతో పిలుస్తారు మనుషులు. కానీ దేవుడు నీ భవిష్యత్తు తెలిసినవాడు, నా భవిష్యత్తు తెలిసినవాడు. కాబట్టి మన భవిష్యత్తు తెలిసినవాడు కాబట్టి ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పేరుతో పిలుస్తాడు మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేలీలందరూ కూడా శత్రువుల చేతిలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి. గిద్యోను కూడా ఓ పొలం దగ్గర గానుగ చాటున అంటే దాక్కున్నాడని అర్థం. చాటున భయపడ్డాడు, శత్రువులకు భయపడి దాక్కున్నాడు, పిరికితనం కలిగి ఉన్నాడు. యెహోవా దూత ప్రత్యక్షమై గిద్యోనుని ఏమని పిలిచాడో చెప్పండి. పరాక్రమము గల, ఇప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడిగా ఉన్నాడు అక్కడ గిద్యోను, దాక్కున్నాడు, పిరికివాడుగా ఉన్నాడు. అది ప్రస్తుతం. కానీ భవిష్యత్తు ఏంటి? అతని ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకి విజయాన్ని కలగజేయబోతున్నాడు. అది దేవునికి మహిమ కలుగునుగా. ప్రస్తుతం నువ్వు బలహీనుడివి, కానీ నీ భవిష్యత్తు ఏంటో తెలుసా? నువ్వు బలవంతుడివి. ప్రస్తుతం చాలా బాధలో ఉన్నావు, ప్రస్తుతం చాలా దుఃఖంలో ఉన్నావు, ప్రస్తుతం చాలా వేదనలో ఉన్నావు, ప్రస్తుతం చాలా అప్పుల్లో ఉన్నావు. కానీ నీ భవిష్యత్తు ఏంటో తెలుసా? నువ్వు తలగా ఉండబోతున్నావు. ఎవరు ఆమెను చెప్పరేంటండి? మీకు ఇష్టం లేదండి తలగా ఉంటాం, ఎప్పుడు అప్పులు తీసుకుంటానంటారు చెప్పండి. పోనీ ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉండేటటువంటి మనం భవిష్యత్తులో దేవుని మాట చొప్పున జీవిస్తే, పేతురు యేసయ్యను వెంబడించాడు కాబట్టి యేసు ప్రభుల వారు పిలిచిన పేరుకి సార్థకమైంది అతని జీవితంలో. యేసు ప్రభుల వారు మనల్ని కూడా ఈ రోజున పిలుస్తున్నాడండి. ఆనాడు పేతురునే కాదు, ఆంద్రేయనే కాదు, మనల్ని కూడా పిలిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రస్తుతం బలహీనంగా ఉన్న మనం భవిష్యత్తులో నాయకులు కాబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం బలహీనులుగా ఉన్న మనం భవిష్యత్తులో బలవంతులుగా మార్చబడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనికి వద్దాం. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త ఉపోద్ఘాతాన్ని చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు మరొక మాట చెప్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోనును అంద్రేయయు వల వేట చూచాను, వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించింది. చాలండి. విడిచిపెట్టడంలో ఉన్న అనుభవం ఏంటో గత వారం చెప్పాను, ఇంకా నేను మళ్ళీ దాన్ని చెప్పను. ఇప్పుడైతే పేతురు కూడా యేసు ప్రభుల వారిని వెంబడించాడు. అక్కడ ఏం విడిచిపెట్టాడు? వల విడిచిపెట్టాడు, దోణి విడిచిపెట్టాడు. ఈ అపోస్తులు ఎంతమంది అని చెప్పానండి? మిగిలిన వారు ఆఖరిగా 12 మంది అని చెప్పాను. ఈ 12 మందిలో నాయకునిగా నియమించబడిన వ్యక్తి ఎవరో తెలుసా? పేతురు. అంద్రేయ మొదటిగా వచ్చాడు, అంద్రేయ తర్వాత పేతురు వచ్చాడు. తర్వాత వచ్చినప్పటికీ కూడా, 2వ స్థానంలో వచ్చినప్పటికీ కూడా 12 మందిలో మొట్టమొదటి శిష్యుడిగా, 12 మందికి ఒక నాయకుడిగా హెచ్చించబడ్డాడు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, అతని యొక్క వ్యక్తిత్వం, దేవునితో అతనికి ఉన్నటువంటి సత్సంబంధం. ఈ 12 మందిలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అంతరంగిక శిష్యులు ఎవరో అని ఆలోచన చేస్తే, మొట్టమొదటి పేతురు, తర్వాత జెబెదయి కుమారులైనటువంటి యాకోబు, యోహాను. రాసుకుంటే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, యేసు ప్రభుల వారి యొక్క అంతరంగిక శిష్యులు ఎవరని అడుగుతాను. అప్పుడు ఈ 3 పేర్లే చెప్పాలి: పేతురు, జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను. ఈ 3 కూడా యేసు ప్రభుల వారికి అంతరంగికమైన శిష్యులుగా ఉన్నారు. సరే, ఇక్కడ పిలిచినట్టు మనం చూస్తున్నాం. ఏ సందర్భం తర్వాత పిలిచాడు మనకు తెలియదు. ఇది డీటెయిల్డ్గా లూకా గారు రాశారు. లూకా అనగా ఆయన వైద్యుడు. జరిగిన దానంతటిని కూడా, చరిత్ర అంతటిని కూడా తెలుసుకుని సవివరంగా రాసినటువంటి వ్యక్తి లూకా. లూకా శుభవార్త 5వ అధ్యాయం, లూకా శుభవార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. ఆయన నిలిచి 2 దోణిలను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన
ఆ ధోనిలలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని కూర్చుండి ధోనిలో నుండి బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలోనున్న తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 ధోనిలు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడినని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును వారందరూ విస్మయనుందరి. యాకోబును యోహానును ఆశ్చర్యపడిపోయారంట. అందుకేసు భయపడకండి, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని సీమోనుతో చెప్పాను. వారు ధోనిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను ఇప్పుడు మార్కు సువార్తలో నేను ఇచ్చిన రెఫరెన్స్కి ఈ రెఫరెన్స్కి మీకు తేడా అర్థమైందండి. మార్కు సువార్తలో ఆయన వచ్చి వలలు వేసుకుంటున్న వారిని పిలిచినట్టుగా ఉంది అంతే. వాళ్ళు ఏం చేశారు, ధోనిల్ని వలని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. కానీ ధోనిల్ని వలని విడిచిపెట్టి ఆయనను వెంబడించక ముందు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన లూకా గారు రాశారు. మరలా చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, పేతురు మొదట పిలవబడలేదు. అంద్రేయ చెప్పాడు మెస్సీని కనుగొన్నాము అని. అంద్రేయ వెనకాల యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు పేతురు చూసి కేఫా అన్నాడు. తర్వాత పేతురు అంద్రేయ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చి అక్కడ కొంత సమయం వాక్య ప్రచారం చేసి తర్వాత పేతుర్ని ధోనిని లోతుకు నడిపించమని చెప్పి, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ సంఘటన అంతా జరిగింది. పేతురు గారు అంటారు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక చేప కూడా పడలేదయ్యా. అయినను నీ మాట చొప్పున, ఈ మాట చాలా ప్రాముఖ్యం అండి, నీ మాట చొప్పున వల వేతునని. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చాయా అంటే, ఈ రోజున ధోని అంటే మన కుటుంబానికి సాదృశ్యం. ధోని మన కుటుంబానికి సాదృశ్యం. ధోనిలో ఒక చేప కూడా పడలా. మన కుటుంబంలో జీవనోపాధి అనేది సరిగ్గా లేదు, వ్యాపారం అనేది సరిగ్గా లేదు, ఉద్యోగం అనేది సరిగ్గా లేదు, మన చేతివృత్తి అనేది సరిగ్గా లేదు. ఏం చేసినా కలిసి రావట్లా, నష్టమే ఎదురవుతుంది. కానీ అది మన సొంత ఆలోచనల చొప్పున చేసినంత వరకు నష్టమే ఎదురవుతుంది. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనయే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు, ఆలోచనకర్త ఆలోచన నీ ఆలోచనయే, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. హల్లెలూయా. సబ్జెక్ట్ని దయచేసి శ్రద్ధగా ఆలోచించండి. మరలా చెప్తున్నాను అనుకోవద్దు. అంద్రేయ ద్వారా యేసయ్య దగ్గర తీసుకురాబడ్డాడు, మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. రెండోసారి యేసు ప్రభులు వారే పేతురు దగ్గరికి వచ్చారు. మొదట పేతురు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఇప్పుడు యేసు ప్రభువే పేతురు దగ్గరికి వచ్చాడు.
అలాగే యేసు ప్రభువే పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి మనందరి కోసం ఆయన దిగొచ్చేసాడు. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహిమపడతాం. పేతురుని పిలిచాడు, అంద్రేయని పిలిచాడు, మరి మిమ్మల్ని పిలవలేదా? ఆగమని గారు, ఎస్తేరమ్మ గారు, మిమ్మల్ని పిలవలేదా? చూడండి, పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ఎవరి కోసం రాయబడింది? నా కోసం అన్నారు. చెప్పండి, ఎవరి కోసం? ఇప్పుడు నేను చదువుతాను, దయచేసి వినండి. అయితే మీరు, ఇప్పుడు నా వైపు చూడండి. అయిపోయింది, నేను చదువుతాను, అయిపోయింది. అయితే మీరు, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అయితే మీరు 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 చీకటిలో నుంచి ఎక్కడికి పిలువబడ్డారంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. పేతుర్ని, అంద్రేయాని దేవుడు ఎందుకు పిలిచాడు చెప్పండి? మనుషులను పట్టు అద్దిపండి, మనుషులను పట్టు జాలరులుగా. మరి మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? ఆ వచనం పూర్తిగా చదివాగమ్మా. ఏమా ఎందుకు పిలిచాడు? 9వ వచనం చదవండి. అన్నీ నేను చెప్పేసుకుంటే వెళ్ళిపోతే ఎలాగా? పద్మగారు ఏంటి బైబిల్ పక్కన అడిగారేంటి? తీయండి బైబిల్, మీరు బాగా చెప్తారు కదా, అందుకని. అది పాయింట్. మా చెల్లెమ్మ కొట్టని చెప్పట్లో కొట్రా. చాలా మంది చెప్పారు, అందరినీ దేవుడు దీవించును గాక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఏదో పాట ఉంది కదా, సర్లే రానప్పుడు ఎందుకు వదిలేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. సరే, చీకటి అంటే పాపం, వెలుగంటే నేను లోకమునకు, నేనంటే నేను కదండి, యేసు ప్రభులో లోకానికి ఏమైనారు అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి మనం పిలువబడ్డాం. పేతురు, అంద్రేయ కాదు, మనం కూడా పిలువబడ్డాం. ఎక్లీషియా రాసుకోండి, ఎక్లీషియా అను మాటకి పిలువబడిన అది సంఘము. సంఘాన్ని ఏమన్నారు అంటే, సంఘాన్ని ఎక్లీషియా అంటే పిలువబడిన. ఇప్పుడు మనందరం సంఘం కదండి, మనందరం పిలువబడ్డాం. ఎక్లీషియా పిలువబడ్డాం. చీకటిలో నుంచి అంటే పాపంలో నుంచి, శాపంలో నుంచి మనం పిలువబడ్డాం. ఎక్కడికి? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. ఎందుకని? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి, మనల్ని ఎవరైతే పిలిచారో ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రచురం చేస్తున్నారు చెప్పండి? గత వారం వాక్యం విని రజనీ గారు కానీ, మన శాలం రాజు గారు కానీ అందరితో పోల్చుకున్నారు. ఈ వాక్యం నా కోసమేనండి, నేను కూడా అందరూ లాంటి అన్నారు. సరే, మంచిది. ఎంతమందిని తీసుకొచ్చారు? మరి అందరే పేతుని తీసుకొచ్చాడు కదా. రాజుగారు ఏరే, ఈయన చేపలు పడతాకి వెళ్ళిపోయాడు. దేవుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈయన దగ్గరికి యేసు ప్రభువులు వారు వెళ్ళాలి ఇప్పుడు. దేవునికి మహిమ కలుగునుగా. పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ చేపలు పట్టుకుంటే వెళ్ళిపోతే ఏసయ్య వెళ్ళాడంటే పేరు. ఇప్పుడు ఏసయ్య వెళ్ళాలి ఇప్పుడు నారాజు గారి దగ్గరికి. వింటారు, ఖచ్చితంగా వింటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయంలోను ప్రచురించేయడానికి. ఆనాడు జాలరులు ఎందుకు పిలిచాడంటే మనుషులను పట్టు జాలరులుగా చేయడానికి పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? మనల్ని ఎందుకు వెనక చేసుకున్నాడంటే ఆయన గుణాతిశయంలోను ప్రచురం అంటే సీడీలు వేసి, ట్రాక్లు వేసి, ఏమండి సువార్త ట్రాక్స్ పంచిపెడతారు కదా, ముద్రించి, సువార్త ట్రాక్స్ ముద్రించి వాటిని పంచిపెట్టడం ప్రచురం చేయడం అని అర్థం. అంత పరిచర్య ఎక్కడ చేస్తామండి మనమా? అమ్మ వీధులంతా తిరగొద్దు, ట్రాక్స్ పంచిపెట్టొద్దు, సీడీలు చేయొద్దు, మీరేం పాటలు పాడొద్దు, మీరేమి లక్షల రూపాయలు ఖర్చు పెట్టొద్దు. ఓ చిన్న పని చేయండి, అందరే వంటి పని చేయండి. అలాంటి సామర్థ్యం కలిగిన వారిని ప్రభు సన్నిధికి నడిపించండి అమ్మా. పోనీ అందరే వంటి వారమే అనుకుందాం, దీనత్వం కలిగిన వారమే అనుకుందాం. గొప్పగా పాటలు పాడలేకపోవచ్చు, గొప్పగా ప్రసంగాలు చేయలేకపోవచ్చు, ఏమన్నా గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళలేకపోవచ్చు. కానీ గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మన సన్నిధికి నడిపించాలి, ప్రభువుకి అప్పగించాలి. అందరి ఆ పేతుని యేసయ్యకి అప్పగించినట్టు మనం కూడా కొంతమందిని ప్రభు చేతికి అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
12 మందిలో నాయకత్వము లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు. మరి ఇశ్రాయేలీయులకు నాయకుడు ఎవరో చెప్పండి. అబ్బా, చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. దేవుడు మోషేను కూడా పిలిచాడు. పేతురుని ఎలా పిలిచాడో దేవుడు మోషేను కూడా. దేవుడికి పిలవటం కొత్త ఏమి కాదు, ఈ శిష్యులకి పిలుపు కొత్త ఏమో కానీ దేవునికి పిలవటం పరాక్రమ గల బలాఢ్యుడా గిద్దోని పిలిచాడు దేవుడు, మోషేని పిలిచాడు దేవుడు. అబ్రహామా లే, నీ బంధువుల వద్ద నుంచి అబ్రహాంని పిలిచాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని పిలిచాడు దేవుడు. ప్రతి వాని పిలుపుకు ఒక కారణం ఉంది. అలాగే మోషేని దేవుడు పిలిచి ఏమన్నాడు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. దేవుడు ఆ పద నడుము నుండి ఇదిగో ఇలా పిలుస్తున్నాడంట, మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు అని. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశము అనేను. దేవుడికి ఇప్పుడు మోషే కావాలి. మోషే ఇప్పుడు వాడబడాలి దేవుని చేతిలో బలమైన పాత్రగా. మోషేని దేవుడు ఏం విడిచిపెట్టి రమ్మన్నాడు? చెప్పులు. పేతురు అంద్రేయాలను ఏం విడిచిపెట్టి రమ్మన్నాడు? మనల్ని ఏం విడిచిపెట్టి రమ్మన్నాడు? పాపాన్ని, శాపాన్ని, ఇంటికాడ ఉన్నదిగా చెప్తున్నటువంటి ఆ పనుల్ని, లోక సంబంధమైన వాటిని విడిచి ప్రభు సన్నిధికి మనం రావలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విడిచిపెట్టాలి. విడిచిపెట్టాల్సింది విడిచిపెడితేనే ప్రభు మనల్ని వాడుకుంటాడు. అర్థమవుతుందండి? విడిచిపెట్టాల్సింది విడిచిపెడితేనే ప్రభు మనల్ని వాడుకుంటాడు. చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చెప్పుల కిందగా ఏముంటుందో మనకు కనబడదు. వేస్ట్ ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, ఏమంటే రహస్యకరమైన ఉంటుంది. అందుకని ఆ భక్తుడే, ఆ మోషేనే రాశాడు ఈ కీర్తన. 91వ కీర్తన రాసింది మోషేనే. అయ్యా, నీ ముఖకాంతులు మా రహస్య పాపములు. ఆ మండుచున్న పదలో నుంచి దేవుడు మాట్లాడాడు, మోషే నీ చెప్పులు విడిచిపెట్టు. మోషేలో ఉన్న గుణం ఏంటి తెలుసా? కోపం. మోషేకున్న మెయిన్ బలహీనత అంటే కోపం, ఉద్రేకం, ఆవేశం ఎక్కువ. ఆ కోపం వల్ల మనిషిని ఐగుప్తుని చంపేశాడా లేదండి? కోపం. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. స్వాతి గమనించాలి, నీ కోపం ఏం చేయదు? దేవుని నీతిని నెరవేర్చదు. నా కోపం దేవుని నీతిని ఏం చేయదు. కాబట్టి మనం ఏం చేయాలి? కోపాన్ని విడిచిపెట్టేయాలి, విసర్జించాలంట. మీ కోపం విసర్జించండి అని వాక్యం చెప్తుంది. ఎన్నో విషయాలు కోపం గురించి చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళీ నేను చెప్పను. కానీ మోషే పిలువబడ్డాడు, దేవుడు చెప్పింది మోషే చేశాడు. మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడు అయ్యాడు. పేతురుని దేవుడు పిలిచాడు, పేతురు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాడు. పేతురు ప్రభువును వెంబడించాడు, అపోస్తలులకు నాయకుడు అయ్యాడు, స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తి అయ్యాడు. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తి పిలువబడ్డాడు. పిలువబడిన పిలుపుల్లో కూడా రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు మీరే చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. ఇది ఒక పిలుపు. ఏలియా దుప్పటిని వేశాడు అంటే అర్థమైపోయింది ఎలీషాకి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు తన సేవకి అర్థమైపోయింది. దుప్పటి వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయిరమ్మో, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొర్రెనగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే పశువుల కాపరిగా ఉన్నాడు దేవుడు పిలిచినప్పుడు. ఎలీషా ఒక రైతుగా కనిపిస్తున్నాడు. పేతురు ఒక జాలరిగా కనిపిస్తున్నాడు. మోషే చెప్పులు విడిచిపెట్టు, ఎలీషా
నీ ఆస్తిని విడిచిపెట్టు. పేతురు, నీ ధోనిని వలను విడిచిపెట్టు. ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలుస్తున్నప్పుడు మొట్టమొదట ఆయన మాట్లాడి తెలుసా? విడిచిపెట్టు. మనకి జబ్బు వచ్చింది, కొంచెం కఠినంగా ఉంది కదా మాట, కొంచెం రోగం చేసింది, ఇంకా కఠినంగా ఉంది కదా. ఇంకేమన్నా, జ్వరం వచ్చింది, బలహీనత వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, తుమ్ములు, దగ్గు, ఏమండి, ఇంకా ముక్కంట ఒకేటే నీరు కారటం. అప్పుడు డాక్టర్ గారు పరిస్థితి చూసి ముందు ఏం చేయమంటారు చెప్పండి? కూల్ డ్రింక్స్ విడిచిపెట్టు, చల్లని పదార్థాలు విడిచిపెట్టు, మజ్జిగ విడిచిపెట్టు. నీకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ముందు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్ట. నేను కూలింగ్ తాగుతాను, నేను టాబ్లెట్ వేసుకుంటానంటే పని అవదు. కొంతమందికి సెట్ అవుద్ది, నాలాంటి సెట్ అవుద్ది. ఇవ్వండి ఫుల్ రొంప తుమ్ములో చేతని డ్రింక్ తాగాను, ఒకసారి తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగని మీరు చేశారు. కానీ డాక్టర్ గారు ఏం చెప్తారంటే విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టు. తర్వాత ఇది ఉదయం పడగడుపును వేసుకో, ఇది టిఫిన్ తిన్నాక వేసుకో, ఇది మధ్యాహ్నం. అది దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు. మొట్టమొదట విడిచిపెట్టాల్సింది ఏంటో చెప్తున్నాడు, తర్వాత పాటించాల్సింది ఏంటో కూడా చెప్తాడు. పేతురు ధోని వల్ల విడిచిపెట్టాడు. ఎలీషా రైతు, 12 అరకల ఎడ్లు, 12 జతల ఎడ్లు ఉన్నాయంట అతనికి. 12 జతల ఎడ్లు ఉన్నాయంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయో అక్కడ రాయబడలా. అతను రైతు అంటారా, కూలికెళ్ళినోడు అంటారా? కూలికెళ్ళినోడు అయితే ఆ ఎద్దులను వధించి మాంసం ఎందుకు వడ్డిస్తాడు చెప్పండి? తన సొంతవి కాబట్టే కదా. రైతే. ఇప్పుడు తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వస్తానయ్యా అని చెప్పాడు. వెళ్ళి ప్రేమిందు ఏర్పాటు చేసి చక్కగా భోజనాలు పెట్టి చక్కగా తల్లిదండ్రులకి టాటా బాయ్ బాయ్ సీ యూ చెప్పి ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు. మోషే కూడా మామయ్య అంటే మాంగారిని ఏమని పిలుస్తారు? మామయ్య కదా. అంకుల్ మాంగారిని ఏమని పిలుస్తారు? పిల్లల నుంచి మాంగారినే చాలా మంది పేర్లెట్టి పిలుతారులేండి. పెళ్ళైన ప్రారంభంలో మర్యాద ఉంటుంది, కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే అదేంటో ఇంట్లో ఆ ఇల్లాలు చేసే పనులకి నీ బాబాల నేర్పాడే నీకు అని ఇంట్లో చేసిన ఇల్లాలు చేసే పనులకి ఆ నాన్న మీద కోపం వస్తూ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు మోషే తన మావ దగ్గరికి వెళ్ళి మావయ్య దేవుడు నన్ను పిలిచాడు, నీ మందను చూసుకోవే, నేను వెళ్ళిపోతున్నానే అని అన్నాడు. మోషే పశువుల్ని మందని విడిచిపెట్టేశాడు. ఎలీషా తన ఆస్తిని విడిచిపెట్టేశాడు. పేతురు తన ధోనిని వాళ్ళని విడిచిపెట్టాడు. నువ్వే విడిచిపెట్టావు దేవుని కోసం? ఏం విడిచిపెట్టారు? మోషే పెద్దవాడైనప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? చూడండి, హెబ్రీ పత్రిక 11:24. హెబ్రీ పత్రిక 11:24 త్వరగా. హెబ్రీ పత్రిక 11:24. కుమారి గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మోషే చిన్న వయసులో ఉన్నప్పుడు ఐగుప్తు రాజ్యంలోకి వెళ్ళాడండి. ఫరో యొక్క రాజకుమారుడుగా పెంచబడ్డాడు 40 సంవత్సరాలు. నేను ఎప్పుడు ఈ విషయం చెప్తున్నానంటే, పిలుపుకు ముందు మోషే 120 సంవత్సరాలు బతికాడు. 40 సంవత్సరాలు ఫరో రాజకుమార్తె కుమారుడుగా బతికాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇత్రో మంద కాపరిగా ఉన్నాడు. ఆఖరి 40 సంవత్సరాలు ఇజ్రాయేలు నడిపించుటలో బతికాడు. మొత్తం 120 సంవత్సరాలు బతికాడు మోషే. ఇప్పుడు ఇత్రో దగ్గర ఉన్నప్పుడు పిలుపు గురించి చెప్పాను కదా. అయితే ఇత్రో దగ్గర ఉన్నప్పుడు కాదు నేను చెప్పేది. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి ఒక అభిప్రాయం వచ్చింది, నేను ఇక్కడ ఉండటం సంభవం కాదు, నేను ఇక్కడ ఉండాల్సినటువంటి వాడిని కాదు, నేను దేవుని దృష్టిలో ఉన్నాను, దేవుని కృపలో ఉన్నాను, దేవుని యొక్క చిత్తం నా మీద ఉంది అని చెప్పి గ్రహించి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఇప్పుడు చాలా మంది అనుకున్నట్టు మరి ఆ మోషే కాలంలో క్రీస్తు ప్రభులు ఉన్నారా? వాస్తవానికి ఆయన వచ్చింది ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే కదా. క్రీస్తు అనేది పేరు కాదు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు అన్నా, యేసన్నా, యెహోవా అన్నా, పరిశుద్ధాత్ముడన్నా ఒక్కరే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ధనాన్ని విడిచిపెట్టాడు.
అది ఈ రోజున సేవకు వచ్చినటువంటి ప్రతి సేవకుడు కూడా తన జీవనోపాధిని విడిచిపెడుతున్నాడు. తనకు ఆశలు, తనకు కోరికలు, తన గోల్. సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటారు కొంతమంది, పోలీస్ అవ్వాలనుకుంటారు, కమిషనర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది గవర్నమెంట్ జాబులను కూడా రిజైన్ చేసి ప్రభువును వెంబడించిన వారు లేకపోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఇదిగో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు, ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ప్రభు పిలిచాడు, వాళ్ళు విడిచిపెట్టేశారు. జాలర్ని దేవుడు పిలిచాడు, వాళ్ళు వాటిని విడిచిపెట్టేశాడు. మోషేని దేవుడు పిలిచాడు, రాజకుమార్తెకు కుమారుడుగా ఉండటానికి కూడా ఇష్టపడలేదు. ఐగుప్తు ధనము కంటే ధనాన్ని ఇష్టపడలేదు. క్రీస్తు కోసము నిందలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. 100 కావాలా, నింద కావాలా? మనకు 100లే కావాలి. కానీ ప్రభు పిలిచినటువంటి పిలుపుకి లోబడిన మోషే అంటాడు, నాకు 100 వద్దు, నాకు నిందే కావాలంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మా కిరణ్ ఉన్నాడండి. మా కిరణ్ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నేను దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా? 10ంటికి ప్రార్థన కదా, 9:30కి వెళ్దాం, చర్చి తుడిచేద్దాం, కుర్చీలు వేసేద్దాం, యాంపుల పేరు పెట్టేద్దాం, ఇవన్నీ పాస్టర్ గారికి సాయం చేద్దాం అని ఆలోచిస్తాడు. పాపం పెళ్ళి అవ్వలేదు కాబట్టి. పెళ్ళి అవ్వనోడు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా అని చూస్తాడంట. మరి పెళ్ళి అయినోడు రే ఎలా చెప్పావురా, మరి నీకు వాక్యం తెలియదు కదా, ఎట్ట చెప్తావు? అసలు పెళ్లి చేసుకుని అంటున్నావు. కొట్టడం ఆవిడ కట్టడం చెప్పట్లు కదా. చూడండి ఎక్కడుంది ఈ మాట, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:32 వచ్చినాం. అసలు అద్భుతంగా చెప్పాడు మా వాడు, వాక్యం చదవకపోయినా తెలియకపోయినా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి 7:32 వచ్చినాం. అదిగో పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని చింతించుచున్నాడు. అదిగో పెండ్లైన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. పెండ్లవనోడేమో దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలనుకుంటున్నాడంట, పెళ్ళైనోడేమో భార్యను ఎలా సంతోష పెట్టాలా అనుకుంటున్నాడంట. ఇప్పుడు తిమోతి గారి కష్టం అంతేదే. పొద్దున్న లేచి నవార కట్టేసి మరి ఎందుకు తిరుగుతున్నారు ఊరు? తన భార్య బిడ్డల్ని పోషించాలి, సంరక్షించాలి. తనకు కష్టం అది. ఒంట్లో బాగుపోయిన జ్వరమైనా సరే చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, ఇప్పుడు పేతురికి పెళ్ళి అయిందా లేదా? మాకేం తెలుసండి, మేమన్నా ఉన్నామంటే అప్పుడు అన్నాడు. చూస్తున్నారు నా ఇంకా పేతురి గారికి పెళ్ళి అయింది. ధనం ఉన్న వాళ్ళనే కాదు, పెళ్ళైన వాళ్ళని కూడా దేవుడు పిలిస్తే భార్యను కూడా పక్కన పెట్టేసి ప్రభు దగ్గరికి వచ్చి, అందుకని పేతురు గురించి ఇంత గొప్పగా చెప్తున్నా. పేతురికి వివాహం అయింది, కుటుంబం ఉంది. మీరు ఎలా చెప్పగలరంటే, పేతురు అత్త జ్వరంతో పడుందంట. ఏ అత్త? అత్త పిల్లనిచ్చిన అత్త. అర్థమైందా? మీకు అర్థం తెలుసని చెప్పి చూస్తున్నారు. నాకు పేతురు అత్త జ్వరంతో పడినట్టు చూసి యేసు ప్రభులు వారి ఇంటిలోనికి వెళ్ళి పేతురు అత్తను ముట్టగా ఆమె జ్వరం ఆమెను విడిచిపోయిన వెంటనే ఆమె ఉపచారము చేయసాగాను. రిఫరెన్స్ లేదు, టైం లేదు, అందుకని చెప్పేస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక్క సందర్భంలో పౌలు గారు అంటారు, కేఫా, ఇది రాసుకోండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:5 చదవండి ఒకసారి. ఇక్కడ ఉంది కదా, పక్కన ఉంది కదా. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను. కేఫ్ అంటే ఎవరో? అమ్మ పేతురు. అర్థం ఏంటలా? కేఫ్ అంటే ఎవరో అన్న పేతురు. కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు. ఇప్పుడు చెప్పండి, కేఫాకి అంటే పేతురికి ఎవరున్నారు? పేతురు భార్యని ఇంటికడే కాదు, వెనకాల పెట్టేసుకుని స్వార్థ సేవకులో వాడుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. పిలువబడ్డాడు మోషే, లోబడ్డాడు, ఇజ్రాయేలు నాయకుడు అయ్యాడు. పిలువబడ్డాడు పేతురు, యేసు ప్రభువును వెంబడించాడు, 12 అపోస్తలుల మీద నాయకుడు అయ్యాడు. పిలువబడ్డాడు ఎలీషా, తన ఆస్తిపాస్తులు విడిచిపెట్టాడు, ఏలియాను వెంబడించాడు, 2 పాళ్ళ ఆత్మను సంపాదించాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడదాం. మరి మీరెన్ని అద్భుతాలు చేస్తున్నారు? మీరెన్ని పాళ్ళ ఆత్మను సంపాదించారు? ఎలీషా 2 పాళ్ళ ఆత్మను సంపాదించి మనం 4 పాళ్ళు సంపాదించాలిగా. యేసు రక్తమే జయం. సరే, ఈ మాటను ముగిస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఇప్పుడు వరకు చెప్పిందంతా ఉపోద్ఘాతమేనండి. ఇప్పుడు వరకు చెప్పిందంతా ఉపోద్ఘాతం. గత ఆదివారం వాక్యమని ఒక సహోదరులు, పాస్టర్ గారే అనుకుంటున్నాను నేను, మంచి కామెంట్ పెట్టారు. మీరు చూడండి, అయ్యా చాలా వాక్యం బాగుంది, కానీ కొంచెం పాయింట్స్ వారీగా చెప్తే ఇంకా అర్థవంతంగా ఉంటుంది అని చక్కని కామెంట్ పెట్టారు. అది నన్ను ఇంకా చాలా బలపరిచింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాయింట్స్ వారీగా చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పిందంతా ఉపోద్ఘాతమే. ఇప్పుడు 3 విషయాలు చెప్తాను, 3 విషయాలను వివరించను.
ఒక్కొక్క మాటకి ఒక్కొక్క మాటగా చెప్తా ఉంటాను. ఒక మాటలో 3 విషయాలు ఉంటాయి, రెండో మాటలో 6 విషయాలు ఉంటాయి, మూడో మాటలో 6 విషయాలు ఉంటాయి. మొదటి మాటలో 3 విషయాలు మాత్రమే చెప్తాను ఈరోజు. ఏంటి ఆ మొదటి 3 మాటలు అంటే, ముందు హెడ్లైన్స్ రాసుకోండి. ఏంటంటే, నాయకుని తయారు చేయటంలో ఉండవలసిన 3 ప్రాథమికమైన విషయాలు. నాయకుని తయారు చేయటంలో ఆ వ్యక్తికి ఉండవలసిన 3 ప్రాథమికమైన విషయాలు. మీరు నేను కూడా ఉన్నతమైనటువంటి పాత్రగా తయారు చేయబడాలంటే మనలో కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. పేతురులో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటో చెప్తాను ఈరోజు. ఓకేనండి, రాసుకున్నారా? నాయకుని తయారు చేయటంలో ఉండవలసిన 3 ప్రాథమికమైన విషయాలు. నెంబర్ 1, ది రైట్ రా మెటీరియల్. సరైన ముడి పదార్థం. తెలుగులో రాసుకోండి, సరి అయిన ముడి పదార్థం. సరి అయిన ముడి పదార్థం, నెంబర్ 1. నెంబర్ 2, ది రైట్ ఎక్స్పీరియన్స్. అంటే సరైన అనుభవాలు. 1, సరైన ముడి పదార్థం. 2, సరైన అనుభవాలు. 3, ది రైట్ లెసన్స్. సరైన పాఠాలు. ఈ 3 మాటల్లోనే పేతురు యొక్క జీవితాన్ని అంతా చెప్పేస్తాను. ముడి పదార్థం అంటే ఇప్పుడు స్టీల్ బిందె తయారు చేయాలి. మన చేతులు ఏముండాలి? ముందు స్టీల్ ఉండాలి. బంగారు పాత్ర ఒకటి చేద్దాం అనుకుంటున్నా, ముందు నా చేతులు ఏముండాలి? బంగారం, కొంత పదార్థం ఉండాలి. ఇప్పుడు అహరోను టైంలో ఇజ్రాయిల్ అందరూ కూడా చెవులి ముక్కులు తీసేసి ఏం చేశారు? అహరోన్ చేతులు పెడితే అహరోన్ అవన్నీ అగ్నిలో అయితే ఏమొచ్చింది బయటికి? దూడబొమ్మ వచ్చింది కదా. ఏదైనా ఒక పాత్ర చేయబడాలంటే ముందు పదార్థం ఉండాలి. ఏంటి ఆ పదార్థం? దాన్ని వివరిస్తాను. రాసుకున్నారు కదా, అడుగుతాను, చెప్పండి. మొదటి మాట ఏంటి? ముడి పదార్థం. రెండో మాట ఏంటి? సరైన అనుభవాలు. మూడో మాట ఏంటండి? పాఠాలు. ఇప్పుడు మొదటి మాటలో 3 విషయాలు ఉన్నాయి. ఆ 15 నిమిషాలు చెప్పేస్తాను, పావుగంటలో నేను ముగించేస్తాను. రెండో మాటలో 6 విషయాలు ఉంటాయి, అది వచ్చే వారం చెప్తాను. మూడో మాటలో 6 విషయాలు ఉంటాయి, అది పై వచ్చే వారం చెప్తాను. ఈ 3 వారాల్లో పేతురు గురించి నేను ముగించేస్తాను. సరైన ముడి పదార్థం రాసుకోండి. మొట్టమొదటి మాటలో 3 విషయాలు. సరైన ముడి పదార్థం హెడ్డింగ్ పెట్టుకుని దానికి మొదటి మాట నేర్చుకోవాలనే ఆతృత. ముడి పదార్థం అంటే ఉండవలసిన వస్తువు, నీలో ఉండాల్సిన గుణం. ముడి పదార్థం అంటే ఉండవలసిన వస్తువు. ఒక వస్తువు ఉంటే దాంతో పాత్రను చేస్తాం. అలాగే నువ్వు కూడా ఒక నాయకుడు కావాలంటే నాయకుడికి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే నేర్చుకోవాలనే ఆతృత ఉండాలి, తపన ఉండాలి, తాపత్రయం ఉండాలి. దుప్పి నీటి వాకులు ఎత్తుకు పరిగెత్తినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుతున్నది. తృష్ణ ఉండాలి దేవుని పట్ల. వేకుని నేను లేచెదను దేవా, నేను వేకుని లేచి నేను నిన్ను వెదికెదను, నా కంఠధ్వని నేను నీకు వినిపించేదని అంటాడు భక్తుడు. అదొక తృష్ణ. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిలో ఉండాల్సినటువంటి లక్షణం, ప్రాథమికమైన లక్షణం దేవుణ్ణి వెతకటం. అంత మాత్రమే కాదు, నేర్చుకోవాలనే ఆతృత ఉండాలి. మొట్టమొదటి మాట రాసుకోండి. పేతురు వ్యక్తిత్వం ఏంటంటే అతను ఒక ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాడు. ఏదైనా ఒక విషయాన్ని విన్నాడు అంటే గనక దాని పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి, దాని లోతైన అనుభవం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాడు అన్నమాట. మత్తయి సువార్త 11:29 యేసుప్రభులు వారు పిలుస్తున్నారు ఇక్కడ, చదవండి. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడును దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఇప్పుడు ఒక పాఠం చెప్తున్నారండి స్కూల్లో మాస్టరు. వినేవాళ్ళకి, శ్రద్ధగా వినేవాళ్ళకి కిరణ్ ఏమొస్తాయి? డౌట్లు వస్తాయి. సరిగ్గా వినేవాడికి ఏమొస్తాయి? డౌట్లు వస్తాయి. వాక్యం చదువుతున్నారు కదా మీరు, శ్రద్ధగా చదివే వాళ్ళకి ఏమొస్తాయి? డౌట్లు. ఈ మధ్య రమ్మగారు కూడా ఒక డౌట్ అడిగారు. అయ్యగారు అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఏమనుకుంటా, అడగకపోతే అనుకుంటాం, అడిగితే తప్పేం లేదు. మీరు డౌట్లు అడుగుతున్నారంటే మీరు సరిగ్గా వాక్యం చదువుతున్నారు, అర్థం చేసుకుంటా వాక్యం చదువుతున్నారా అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పేతురు కూడా అంతే. విన్న వాక్యంలో నుంచి ప్రశ్న అడిగేవాడు అనమాట. ఆ దాఖలాలు ఏంటో చూపిస్తా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చదవండి. పేతురులో ఉన్న వ్యక్తిత్వాన్ని మీకు చూపిస్తున్నాను, మీ ముందుకు తీసుకువస్తున్నాను. జన సమూహమును పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అభ్యంతరపడ్డారు. ఎవరికి అర్థం కావట్లేదు ఈ మాట. 15వ వచనం చూడండి.
అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగుగా. చాలు, ఎందుకు నవ్వుతున్నా? నచ్చొచ్చిందా? ఈ ఉపమాన భావం మాకు తెలుపు, మాకు నేర్పు, మాకు అర్థం కాల. ఈరోజు పేతురు గారి గురించి చెప్పానండి, శ్రద్ధగా విన్నారు. ఎక్కడో మీకు అర్థం కాల. ఇంటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే ఫోన్ చేసో లేకపోతే ఇంటికి వచ్చో, పాస్టర్ గారు మీరు ఈ వాక్యం చెప్పారు కదా పేతురు గురించి, నాకు ఈ డౌట్ ఉంది అని మీరు అడగాలి, తప్పలేదు. యేసుప్రభులు వారు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం వినేసి అందరూ వెళ్ళిపోయేవాళ్ళు అంట. ఇందాక చెప్పాను కదా, అలా వెళ్ళిపోయేవాళ్ళు అంట. కానీ పేతురు అలా ఊరుకునేవాడు కాదంట. ఆ నోట పడేదేంటి? నోట పడున్నది అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినది నోట పడేదేంటి? నోట నుంచి వచ్చేదేంటి? హృదయంలో కెలిగెత్తుందంట. ప్రభువా మాకు తెలపవా, నోట పడేదేంటి, నోట నుంచి వచ్చేదేంటి? ఇది కూడా నీకు తెలియదా పేతురు? నోట పడున్నది అంటే నువ్వు తినేది రేపొద్దున బహిర్భూములు విడవబడుతున్నాయినా. నీ నోట నుంచి వచ్చేదంటే నీ హృదయంలో నుంచి వస్త చూడు, అది నీ నోట్లోంచి వచ్చేది, అదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పాడు యేసుప్రభులు వారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పాఠం నేర్చుకున్నాడా లేదా పేతురు? నేర్చుకున్నాడా లేదా? మీ అందరూ కూడా పేతురు వంటి వారి ఉండాలని నా ఆశ. వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, చదివిన దాన్ని గ్రహించడం నేర్చుకోవాలి. విని వదిలేయటం కాదు, విని గ్రహించాలి. అది మంచి నేల అనుభవం. విని విడిచిపెట్టేస్తే అది రాతి నేల అనుభవం, ముండ్లపొద నేల అనుభవం. మీరు ముండ్లపొద నేలగా ఉంటారా, రాతి నేలగా ఉంటారా, త్రోపక నేలగా ఉంటారా, మంచి నేలగా ఉంటారా? నేను అంటాను, పేతురు మంచి నేల అనుభవం కలిగిన వాడు, విని దాన్ని గ్రహించేవాడు, అర్థం కాకపోతే అడిగి తెలుసుకునేవాడు. మరి మనం ఎలా ఉంది పరిస్థితి? వెళ్ళామో ఆశ్రయించుకున్నామా, లేకపోతే మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, రాలేదంటాడు, మళ్ళీ వాయిదా ఎత్తాడు, మళ్ళీ ఎందుకులే క్లాసులు ఎత్తాడు, మనకి ఎందుకులే, వెళ్ళిపోయి మొహం చూపించి వచ్చేస్తే సరిపోద్ది కదా అని మొక్కుబడి భక్తి చేస్తున్నారు. ఒకవేళ వెళ్ళామంటే మనకేంటని ఉపయోగం? ప్రకటించిన వాక్యం ద్వారా మన జీవితానికి అన్వయించుకోవాలి. పేతురు గురించి విన్నాం, నిజమే, పేతుని పిలిచాడు, మనల్ని పిలిచాడు. పేతుని చేపలు బట్టి ఉంటే అతను అన్నాడు, నువ్వు మనుషులు బట్టి జాలం చేస్తాను రా అన్నాడు. మనల్ని ఇదిగో చీకట్లో ఉన్నాం, రా వెలుగులోనికి రా, నా యొక్క గుణాతిశయాలను ప్రచురించు అని ప్రభు మనల్ని పిలిచారు. మరి దేవుని యొక్క గుణాలే మనం ప్రచురపరిచే వారు ఉన్నాము. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ వాక్యము ద్వారా మన జీవితానికి అన్వయించుకోవాలి. ఈ వాక్యము ద్వారా మన హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి మత్తయి సువార్త 18:21 చూడండి. మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనికి క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకేసు అతనితో ఇట్లా, నేను 77 మారుల మట్టుకే కావున చాలండి, 77 మారుల మట్టుకు అని చెప్పాను. 7 సార్లే కాదు, 77 × 7 ఎన్ని వస్తుంది? లెక్కండి ఒకసారి. ఎన్నిసార్లు వస్తుంది లెక్కేసి చెప్పండి అమ్మా. 77 × 7 ఎంత? 77 × 7. మ్యాథ్స్ పండితులందరూ ఇక్కడ ఉన్నారనమాట. చచ్చా అస్సలు ఏజరా అక్తమే జయం. నాకు తెలిసి 490 రావాలి. 500 అది అంటే నేను రాయబడినటువంటి మాట ప్రకారం ఏంటంటే, ఎన్నిసార్లు క్షమించాలా అని అంటే, ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు డ్యూటీ చేస్తాడు ఇప్పుడు? 8 గంటలు. 8 × 60 60 నిమిషాలు, 480. అది కరెక్ట్, 480. ఇక్కడ 77 × 7 నేను తర్వాత మీకు అవసరమైతే లెక్కిస్తాను, 490 వస్తుంది. సగటున మనిషి కలిసి, చైతు చరణం కలిసి 480 నిమిషాలు కలిసి ఉంటారు. నువ్వు 480 నిమిషాలు కలిసి ఉంటావు. ఎన్నిసార్లు క్షమించాలి? అవసరమైతే 490 సార్లు క్షమించాలంట. అంటే నిమిషానికి ఒకసారి కంటే ఎక్కువే. క్షమించేంత ఓర్పు మనకు ఉందండి? అస్సలు లేదు. ఇక్కడ పేతురు గారు అడిగి తెలుసుకున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే? ఇంకెవరికి లేదు ఈ ప్రశ్న, ఇంకెవరికి లేదు ఈ డౌట్. అన్ని డౌట్లు అన్ని. నాకు కూడా మా ప్రసాద్ మాస్టర్ ఎంపీబీ స్కూల్లో నాకు పెట్టిన పేరు ఏంటంటే డౌట్ క్యాండిడేట్. చెప్పే పాఠాల్లో కూడా నేను డౌట్లు అడిగేవాడిని. ఒరే నీకు వచ్చిన డౌట్లు క్లాస్లో ఎవరికి రావురా? నిజంగానే బైబిల్ తరగతులు కూడా అలాగే అడిగేవాడిని.
పెద్ద పెద్ద వాళ్ళు అయినా సరే నాకు అనవసరం, నాకు చెప్పిన దానికి అర్థం తెలియాలి అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు దేవుడు ఎందుకు చెట్టు ఎట్టాడు, ఎందుకు ఆజ్ఞ ఎట్టాడు, వాళ్ళు తినేటప్పుడు ఎందుకు అడ్డుకోలేదు, ఒక పండుగ శిక్షించేయాలా, ఎందుకు దేవుడు అంత శిక్షించాడు, దేవుడికి కనికరం లేదా, ఈ డౌట్లన్నీ అడిగినటువంటి వాడిని. సరే, తర్వాత మాట చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ఇంకో డౌట్ వచ్చింది పేతురు గారికి. ఎన్ని డౌట్లో! యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉంది. 28 అమ్మా నేను చెప్పింది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదమని ఆయనతో చెప్పసాగాను. అందుకే ఇట్లా నేను నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక యవనస్తుడు వచ్చి యేసుప్రభుని అడిగాడు, నేను నిత్య జీవం పొందాలి, ఏం చేయాలి? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, ఇవన్నీ చెప్పాడు. ఇన్నా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకొకటి కొదువుగా ఉంది, నీకొకటి నీ ఆస్తి నమ్మి నీ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అయితే ఆ ధనవంతుడు మిక్కిలి వ్యసనం పడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే తనకున్నటువంటి ధనాన్ని పేదలకు ఇవ్వడానికి ఇష్టం లేదు. అవసరమైతే బ్యాంకులో వేసుకుని వడ్డీ తెచ్చుకుని తింటాడే కానీ ఆ బ్యాలెన్స్తో కొంత, అంటే కొంత దాచుకుని కొంత అయినా పేదలకి ఇవ్వడానికి ఇష్టం ఉన్నవాడు కాదు. అప్పుడు ఆ సిచ్యువేషన్ కల్లారా చూశాడు పేతురు, పక్కనే ఉన్నాడు. యేసుప్రభు వెంక ఆ యవనస్తుడు వెంక చూస్తున్నాడు. యేసుప్రభు చెప్పిన మాట విన్నాడు. ఆ యవనస్తుడు వెంటనే మిక్కిలి వ్యసనపడి తలదించుకుని వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పుడు కింద కూర్చున్న ఈ పేతురు ఇలా తలపైకి తంటాడు, యేసయ్యా మేము సమస్తం విడిచిపెట్టేశాం. అర్థమైందా మీకు? ఆ యొక్క దృష్టిలోకి మనం ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలండి. యేసుప్రభుల వారికి యవనస్తునికి జరిగిన ఆ సందర్భంలో పేతురు గారు ఉన్నారు. ఆ యవనస్తుని సమస్తం విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేదు, లోకంలోకి వెళ్ళిపోయాడు. పేతురు అంటాడు, ఇదిగో ఆ మనిషి ఏదో చెప్పావు కదా, అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించి నీకు నిత్యజీవం కలుగుద్దని, మరి నేను ధోని విడిచిపెట్టేసా, వాళ్ళని విడిచిపెట్టేసా, అన్నదాన్ని తల్లిదండ్రులు విడిచిపెట్టేసా, అందరిని విడిచిపెట్టేసాక మరి నాకేంటి ప్రభువా అంటున్నాడు. ఇక్కడ నాకేంటి ప్రభువా? చక్కని సమాధానం ఇచ్చాడు ప్రభు. మీరు ఎంతైతే కాదనుకున్నారో, మీరు ఎంతైతే వదులుకున్నారో, మీరు ఏదైతే విడిచిపెట్టారో దానికి 100 నిత్య జీవుల్లో మనకు అనుగ్రహించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, అపోస్తుల కార్యాలు 17:11 చదవండి. అపోస్తుల కార్యాలు 17:11 త్వరగా. వీరు తెస్సలోనికల కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవలేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. చాలు. యేసు ప్రభులు వారు చెప్పిన మాటని పరిశీలించిన పేతురులాగా, పౌలు గారు వాక్యం చెప్తుంటే పరిశీలిస్తున్న బెరయా సంఘస్థుల్లాగా మనం ఉండాలి. విన్న వాక్యాన్ని ఇది సురేష్ పాస్టర్ గారు సొంతంగా చెప్పాడా, వాక్యంలో ఉన్నదే చెప్పాడా అని మీరు తిరగేయాలి బైబిల్ని. అర్థమవుతుందండి? నా మీద నమ్మకంతో వాక్యం వినేసి బైబిల్ మూసేస్తే కుదరదు. సురేష్ పాస్టర్ గారు చెప్పినా, ఇప్పుడు వచ్చే 26-27 తరగతులు వేరే సేవకులు వచ్చినా వాళ్ళు చెప్పేది వాక్యంలో ఉందో చెప్తున్నారా, సొంత మాట చెప్తున్నారా పరిశీలన చేయాలి. పేతురు యేసు ప్రభులు వారు చెప్పి ప్రతి మాటని పరిశీలించేవాడు, గ్రహించేవాడు, తెలియకపోతే అడిగి తెలుసుకునేవాడు. ఈ రోజున మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకుందాం. 2వ మాట రాసుకోండి. మొదటి మాటలో 2వ మాట ముడి పదార్థం. ఒక నాయకునికి ఉండవలసినటువంటి లక్షణం, మొట్టమొదటి మాట నేర్చుకోవాలని ఆతృత ఉండాలి. 2 ప్రశ్నలు వేయడమే కాదు, అడిగిన వాటికి సమాధానం ఇచ్చేలాగా ఉండాలి. 1 ప్రశ్నలు వేసేవాడు పేతురు, 2 అడిగిన దానికి వెంటనే సమాధానం ఇచ్చేవాడు పేతురు. మీలో కూడా కొంతమంది సమాధానాలు ఇస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే సంఘులు అందరూ సమాధానం ఇచ్చేవాళ్ళే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2వ మాట
చొరవ చేసుకుంటాడు అన్నమాట. వెంటనే నాకెందుకు లేని ఊరుకోడు. ఏదైనా అడిగినప్పుడు, యేసుప్రభులో ఏదైనా అడిగినప్పుడు 12 మంది ఉన్నారు కదా, 12 మందిలో అనుకోవచ్చు, నేనే చెప్పాలంటే ఆడు చెప్తాడులే, వీడు చెప్తాడులే అని ఎవరికి వాళ్ళే అని సైలెంట్గా ఉండొచ్చు. కానీ పేతురు అలా ఉండేవాడు కాదు. నాకెందుకు లేని ఊరుకునేవాడు కాదు. ఏదైనా అడిగితే వెంటనే సమాధానం ఇవ్వడానికి సిద్ధపడేవాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 45 వచనం చదవండి. పేతురు యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తున్నాను మీకు. ఏ స్థితిలో నుంచి ఏ స్థాయిలోకి వెళ్ళాడో పేతురు గురించి మనం నేర్చుకోబోతున్నాం. లూకా సువార్త 8:45 ముగిస్తాను, 5 నిమిషాలు ముగిస్తాను. లూకా సువార్త 8:45. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా మేము ఎరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, నాకు తెలిసినదని. ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క సందర్భం. యేసుప్రభులు వారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ జనాలు తొండోపదండాలుగా ఉంటారు. ఆ జనాల్లో ఈమె నడవడానికి శక్తి లేదు. 12 సంవత్సరాలుగా రక్తం ఏకదాటిగా వెళ్ళిపోతుంది. ఆమె బలహీనురాలైపోయింది. నడిచే ఓపిక లేదు. పాక్కుంటా వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టితే చాలు, నేను శక్తి గలదాన్ని బలవంతురాలవుతానని నమ్మకంతో, విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెలో ఉన్న రక్తధార కట్టినప్పుడు ఆమె బాగుపడింది. ఆ సందర్భంలో యేసుప్రభులు వారు అంటున్నారు, ఎవరో నన్ను ముట్టారు అని అడిగితే శిష్యులందరూ మాకు తెలియదు ప్రభా అన్నారు. చొరవ అంటే ఒక స్వతంత్రత కనిపిస్తుంది ఇక్కడ. పేతురు యేసుప్రభుల వారితో ఉన్న ఆ బాండింగ్ అనేది మనకు అర్థమవుద్ది. ఎలా అంటే తెలుసా, యేసయ్య ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఒకరి మీద వాళ్ళు పడిపోతున్నారు, ప్రత్యేకంగా ఎవరు ముట్టారని అడుగుతున్నాం ఏంటి? అర్థమవుతుందా? అదొక స్వతంత్రత. చాలా దేవునికి సన్నిహితంగా ఉండేవాడు. మొహమాటం ఉండేది కాదు. అడగడానికి కానీ చెప్పడానికి కానీ మొహమాటం లేనివాడు పేతురు. నేను అంటాను, నాయకునిగా ఉండవలసినటువంటి వ్యక్తికి ఉండవలసిన గుణం మొట్టమొదటిగా అడగాలి, అడిగి తెలుసుకోవాలి. 2, అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నాయకుడు కాలేడు ఎప్పటికీ కూడా, ఎవరో అడగలేనివాడు. ఇతరుల్ని అడగడానికి సిగ్గుపడతారు కొంతమంది, నెంబర్ 1. 2, నాకే తెలుసు అనే గర్వంలో ఉంటారు. ఆ గర్వం ఎప్పటికీ పనిచేయదు. ఒకసారి యంగ్ హోలీ టీం జాన్ వెస్లీ గారు చెప్పారు ఈ మాట. అన్నీ తెలుసు అని బైబిల్ దగ్గరికి వస్తే ఏమీ తెలియదు అని నేర్చుకుని వెళ్తాడంట. ఏమీ తెలియదు నాకు అని బైబిల్ దగ్గరికి వస్తే అన్నీ తెలుసుకుని వెళ్తాడంట. గడిగా చెప్పలు కొడుతూ ధ్యానం మనం మహింపడతాం. పేతురు అన్నీ తెలుసు అనే గర్వంలో ఎప్పుడూ లేడు. నేనున్నానండి, ప్రిపేర్ అవుతున్నానా, ఏదైనా డౌట్ వచ్చిందనుకో వెంటనే నాకు తెలిసిన దైవజనుడికి, అభిషేక్తులైన దైవజనుడికి ఫోన్ చేసి, ఇక్కడ ఈ మాట ఉంది కదా, దీనికి అర్థం ఏంటి, లేదా దీనికి కారణం ఏంటి, ఇది ఇలా ఇప్పటికీ నేను డౌట్లు అడుగుతాను. మరి ఏంటో నవీన్ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడగట్లే, ఏమైనా అనుకుంటాడేమో అని, బిజీగా ఉంటాడు అనుకుంటాడేమో, నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు మిస్ అయ్యాడో ఈరోజు. ఒకవేళ చెప్పాడు, ఆత్మీయ తండ్రి గారు పిలిచారు, అక్కడ మీటింగ్ ఉందని చెప్పి ఒకవేళ మీటింగ్ వెళ్ళుంటాడు. నేను అంటాను, మీరు కూడా అడిగి తెలుసుకోవడంలో తప్పేం కాదు. నేను అందుకనే ధైర్యంగా చెప్తాను, అడగడానికి సిగ్గుపడను, తెలుసుకున్న దాన్ని చెప్పడానికి భయపడను. అర్థమైందండి? అడగడానికి సిగ్గుపడను, తెలిసింది చెప్పడానికి భయపడను. పేతురు కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. తర్వాత చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త అయిపోయింది, వాక్యం ముగిస్తున్నాను. మత్తయి సువార్త 16:13 అండి. యేసు వచ్చి అడుగగా అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని. ఇప్పుడు ఎవరిని అడిగాడు దేవుడు? శిష్యుల్ని. అమ్మాజీ గారు కొట్టండి గట్టిగా. అయితే మీరు అంటే యేసుప్రభుల దగ్గర ఎవరున్నారు ఇప్పుడు? 12 మంది. శిష్యులందరినీ చూసి అంటున్నాడు. ఇప్పుడు జనాలేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారంట, ఇంకొకళ్ళేమో ప్రవక్త అనుకుంటున్నారంట, ఇంకోటి అనుకుంటున్నారంట. మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారయ్యా అని అడిగాడు అప్పుడు యేసుప్రభుల వారు. అప్పుడు చూడండి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పిన. గట్టిగా చెప్పట్లో 12 మందిలో మొట్టమొదటిగా సమాధానం ఇచ్చింది ఎవరు చెప్పండి? పేతురు. ఇప్పుడు నేను కూడా ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, మీ సంఘంలో అడగగానే సమాధానం చెప్పేది ఎవరంటే నేనేం చెప్పాలి? చాలా పేర్లు చెప్తాను, ఒక్కళ్ళే కాదు. చూసారా? అది అట్లా ఉండాలన్నమాట. తెలియంది అడిగి తెలుసుకోవాలి, తెలిసింది
అడిగిన వెంటనే చెప్పాలి. మీరు కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు వాక్యం చెప్పేవాళ్ళు డైరెక్ట్గా కంటిన్యూగా చెప్పకుండా ఎందుకు అప్పుడప్పుడు ఇలా ప్రశ్నలు ఎత్తాడు, ఎదగండి బైబిల్ ఎందుకు అని అనుకుంటారు. నాకు అన్నీ తెలుసని కాదు, మీకు తెలియదని కాదు, మిమ్మల్ని పరిశీలించడానికి అడుగుతూ ఉంటాను అనమాట. ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా అక్కడ శిష్యుల్ని పరిశీలించడానికి అడిగారేమో. ఇంతకీ మొదలు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, సరే మీరేమనుకుంటున్నారు నా గురించి? నీవు సజీవుడు దేవుని కుమారుడు అనే క్రీస్తు. దేవుని కుమారుడు అంటే దాని అర్థం దేవుడే అని అర్థం. దేవుడు ఒకరో, కుమారుడు ఒకరో, పరిశుద్ధాత్ముడు ఒకడు కాదు. దేవుని కుమారుడు అంటే అర్థం దేవుడే అని అర్థం. ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకునేవాడు కాబట్టి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఆయన దేవదోషణ చేశాడని చెప్పేసి రాళ్లతో కొట్టాలనుకున్నారు. మరి కొంతమంది ఏమో, చాలా మంది అన్యులు తెలియక చాలా మంది మతోన్మాదులు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆయన తన్ను తాను ఎక్కడైనా దేవునిగా చెప్పుకున్నాడా, మరి మీరెందుకు దేవుడు అంటున్నారు యేసేని అని చాలా మంది ప్రశ్న వేస్తారు. నోట్ తీసుకోండి, ఈ మాటని ఒకసారి నోట్ చేసుకోండి. శాస్త్రులు పరిసయ్యులు ఇదిగో ఇతడు దేవదోషణ చేయుచున్నాడని ఎందుకు రాళ్లతో కొట్టాలనుకున్నారు చెప్పండి? దేవుని కుమారుడు అని చెప్పుకున్నందు చేతనే కదా. దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్థం. ధర్మశాస్త్రంలో నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట, నీ దేవుడు నేను యెహోవా, నాకు నేను తప్ప వేరొక దేవుడు నీకు. అమ్మో, ధర్మశాస్త్రంలో యెహోవా దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇగో ఈ మనిషి వచ్చి నేనే దేవుడిని అంటున్నాడు. నేనే దేవుడిని అని డైరెక్ట్ కనలా. దేవుని కుమారుడు అంటే దేవుడే, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి అతన్ని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు ధర్మశాస్త్రం ప్రకారం. ఓకేనండి. అది ఇప్పుడు ఆ ప్రత్యక్షతను కన్నులారా చూడగలిగాడు, చెప్పగలిగాడు, నోటితో ఒప్పుకోగలిగాడు పేతురు. అలాంటి సమాధానం ఇవ్వగలిగాడు పేతురు. దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను. తర్వాత చదవమ్మా, మూసేశారా బైబిల్? అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడువు. సీమోను బర్యోనా అంటే దాని అర్థం ఏంటండి చెప్పండి? ఎన్నోసార్లు చదివారు కదా, యేసువంతుని గారు చెప్తారు, పద్మ గారు చెప్తారు, తెలీదా? మరి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది చెప్పండి. అందుకనే నిదానంగా చెప్తాను అంటున్నా. సీమోను అంటే పేతురు, ఓకేనా? బర్ అంటే కొడుకు అని అర్థం. చెప్పండి, బర్ అంటే కొడుకు అని అర్థం. యోనా అంటే యోహాను అని అర్థం. యోహానికి నిక్నేమ్ యోనా. అర్థమవుతుందా? అన్ని చోట్ల ఏమనుంటది? యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను. ఆ యోహాను కుమారుడైన సీమోన్ని నిక్నేమ్ కొంచెం కుదించి ఇక్కడ సీమోను బర్యోనా అంటే యోహాను కుమారుడైన సీమోను అని అర్థం. సీమోను బర్యోనా అంటే మరొకటి కొత్త విచిత్రం ఏం అనుకోవద్దు. ఓకేనండి. యోనా అన్న యోహాన్ అన్న ఒకటే. ఇప్పుడు చెప్పండి, యోహానికి మరొక పేరేంటి? యోనా. నిక్నేమ్, షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు నా పేరు సురేష్ అండి, కొంతమంది సూరి అని పిలుతారు. ఎవరు పిలవరు, రెండు గురించి చెప్తున్నా. సూరి అంటే నిక్నేమ్. సూరి అన్న నా పేరు, సురేష్ అన్న నా పేరు, అదనమాట. యోనా. చదువమ్మా. నీవు పైనుంచి చదువు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ 19వ వచనంలో తాళపు చెవి అంటే ఏంటో తర్వాత వారం చెప్తా. ఇప్పుడు అది మనకు అవసరంలా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి రా చరణ్ బాబు, ఇక్కడికి రా, త్వరగా రా. పేతురికి యేసు ప్రభుల వారికి జరిగిన సంఘటన చూడండి. ఇప్పుడు యేసు ప్రభుల వారు అడిగిన దానికి పేతురు గారు సమాధానం చెప్పారు కదా. పేతురు గారు ఏమన్నారంటే, ఇదిగో ఈ బండ మీద సంఘాన్ని కడతా అంటున్నాడు. ఏ బండ మీద? అక్కడ ఏమనుంది? హృదయం కాదురా. మరియు నీవు పేతురువు, ఇదిగో ఈ బండ, మరియు నీవు పేతురువి ఈ బండ మీద సంఘం కడతా. నీవు పేతురువి ఈ బండ మీద. కొంతమంది దాన్ని వక్రీకరించి పేతుర్ని దేవుడు రాయి అన్నాడు కదా, కేఫా అన్నాడు కదా, పేతురే ఇక పునాది అనుకుంటున్నారు. కాదు కాదు, చచ్చినా కాదు. నువ్వు పేతురువి ఈ బండ మీద. ఇప్పుడు ప్రభు ఏమై ఉన్నాడండి? బండ, పునాది. మీకు మొట్టమొదటిగా రిఫరెన్స్ ఇచ్చాను కదా, ఈ బండ మీద సంఘాన్ని కడతాను, కూర్చో. అది దాని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను కూడా అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు, నీకు కూడా తాళపు చెవి ఇస్తాడు. ఆ తాళపు చెవికి అర్థం ఏంటో ఇప్పుడు చెప్పడానికి సందర్భం కాదు, వచ్చే వారం చెప్తా. మొదటి మాటలో 3 మాట రాసుకోండి, ముచ్చటగా 3 నిమిషాలు ముగించేస్తాను. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా త్వరగా కల్పించుకుని ముందుకు రావటం. చైతన్య పుస్తకం ఏది, పెన్ ఏది? తీసుకురావాలి కదా మరి. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా త్వరగా కల్పించుకుని ముందుకు రావటం. ఇప్పుడు నలుగురు కలిసి ఏదైనా సమస్యలో ఉన్నారనుకోండి,
ఆ నలుగురిలో ఒకడు ఏమనుకోవాలి, ఈ సమస్య నుంచి ఎలా అయినా మనం బయటపడేయాలి, బయటికి రావాలి అని అనుకోవాలి. నాకెందుకులే, అందరితో కూడా పోదాంలే అని అనుకుంటారా? నలుగురికి నలుగురు అలాగే అనుకుంటారు. కానీ పేతురు అలా అనుకునేవాడు కాదు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చి సమాధానం చెప్పేటటువంటి వాడు అనమాట. మత్తయి సువార్త 14:26 చదవండి. 14:26. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు అంటాడు, ప్రభువా, ఇప్పుడు చెప్పండి, పడవలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారికి ఏంటంటే నాకు అర్థం కాదు. దుడుకుతాను కదా, ఆతురత, దుడుకుతాను, తొందరపడతాను, అది చురుకుతాను ఎక్కువ. అసలు ఏంటి, నువ్వే దేవుడు అయితే, ఇది వీళ్ళందరూ ఏమో బోతమని భయపడిపోతున్నారు, విభ్రాంతులు ఉన్నారు, భయంలో ఉన్నారు, ఆందోళన ఉన్నారు. వాటన్నిటిలోంచి పేతురు బయటకు వచ్చేసి, ప్రభువా నువ్వే అయితే నేను నీళ్ళ మీద దొరుకుతా. ఆ సాహసం ఎవరైనా చేయగలరు? అసలు పేతురు మునిగిపోయాడు అంటారు. కానీ అసలు పేతురులాగా సాహసం చేయడానికి ఎవరన్నా ముందుకు వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారా? 4 అడుగులు వేసాడు పేతురు. మనం ఒక్కడిగేయగలమా? దేవుడు ఇప్పుడు మనకే అవకాశం ఇచ్చాడు. సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి నువ్వు నడువు అని దేవుడు మనకు కల్లో చెప్పాడు. మనం వెళ్తామా? ఒక్క అడుగన్నా సముద్రం నీటి మీద పెడతామా? మరి పేతురు మనకన్నా గొప్పడు కదా? చెప్పండి, గొప్పడు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. పేతురు మునిగిపోయాడు, పక్కన చూసి నేను కూడా ప్రసంగాలు చేశాను, ఓకే, అది ఆ కోణంలో. ఇప్పుడు ఈ కోణంలో చూస్తే అసలు పడవలో ఉన్న శిష్యులందరికీ లేనటువంటి ఆలోచన పేతురికే వచ్చింది. అందుకని క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అందరితో పాటు భయపడిపోయేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు పేతురు, ధైర్యం కలిగినటువంటి వాడు. ప్రభువా నీవేనా? నీవే అయితే నేను కూడా నడుస్తాను ఇవాళ సముద్రం మీద. అలాంటి బాండింగ్ ఉంది యేసు ప్రభుతో పేతురికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువమ్మా. నీవే అయితే నీళ్ల మీద నడిచి నేను వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి. ఇప్పుడు పల్లవికి సమస్య వచ్చింది. ఏమండి, ఇప్పుడు వెంటనే ఎవరిని పిలుతావు? చెల్లెమా. పక్కనే అక్క ఉంది కాబట్టి అక్క అని పిలుతుంది. పేతురు గారు తమ్ముళ్ళు లేడా అంద్రేయ ధోనిలో? శిష్యులు లేరా ధోనిలో? ఏమండి, వెనక్కి తిరిగి గజీతగాళ్ళు ఉన్నారు కదండి అక్కడ, మునిగిపోతున్నారు, తమ్ముడు, రే అన్నయ్య, అరే రండి రే అన్నాడా? ప్రభువా అని పిలిచాడు. ఎవరిని రక్షణ అడగాలో కూడా తెలుసు పేతురికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మునిగిపోతున్న సమయంలో ఎవరు రక్షించగలిగిన సమర్థుడో పేతురు గమనించాడు. అక్కడ వాళ్ళ అన్నలు కాదు, తమ్ముళ్ళు కాదు, మనందరికీ రక్షకుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 22:33 చదవండి. లూకా సువార్త 22:33. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా త్వరగా కల్పించుకుని ముందుకు రావటం. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునుకును. చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి. ఈ మాట ఎందుకో ఏ సందర్భంలో చెప్తా. యేసు ప్రభులు వారు సైనికులు వచ్చి పట్టుకోకముందు ఆయన చెప్తున్నాడు ఇలాగా, ఇదిగో నేను యెరూషలేములో బంధించబడతాను, ఇలా నేను తీర్పు తీర్చబడతాను, ఇలా సిలువేయబడతాను, హింసల పొందబడతాను, 3వ దినాన్ని లేస్తాను అని యేసు ప్రభులు వారు చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, మరణం వరకు నీతో వస్తాను. పేతురు అన్నాడు, క్షమించాలి, మరణం వరకు నేను నీతో వస్తాను. అప్పుడు యేసు ప్రభులు వారు ఏమన్నారు తెలుసా? నీవు నన్ను ఎరగనే మారు బొంకుతావు పేతురో అని అన్నాడు. సరే, లూకా సువార్త 22:33 చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 26:74 చదవండి. మత్తయి సువార్త 26:74. మత్తయి సువార్త. అందుకతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టు. ఇప్పుడు పేతురు గారు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు. అవునంటారా కాదంటారా? మిగతా 11 మంది శిష్యులు ఏమయ్యారు? పారిపోయారు. మరణం వరకు రాకపోయినా చెరసాల వరకైనా వెళ్ళగలిగాడు పేతురు. గట్టిగా చప్పట్లు కొడదాం. ధోనిలో ఎంతో మంది ఉన్నారు. యేసయ్య నీ దగ్గరికి రావటానికి నాకు అవకాశం ఇవ్వు అన్నవాడు పేతురు అక్కడే. ఇదిగో పేతురుని పట్టుకున్నప్పుడు శిష్యులందరూ
పలోమంట పారిపోతే వెంటనే కత్తి తీసి మల్కు అనే సైనికుని చెవిని తెగ నరికింది ఎవరో? పేతురు కత్తి తీసి వారిలో పెట్టు. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతను నశించదరని యేసుప్రభులు హెచ్చరించారు. మరి పేతురు చూస్తే పేతురు చాలా దుడుకుతనం కలిగిన వాడే కాదు, ధైర్యం కలిగినటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని కూడా వ్యక్తపరిచాడు. శిష్యులందరూ పారిపోయారు సైనికులు వస్తే, కానీ సైనికుని మీద తిరగబడ్డది ఎవరో తెలుసా? పేతురే. దూరము నుండి వెంబడిస్తున్నాడంట యేసుప్రభులు వారిని. ఏం చేస్తారా అని. అందరిలాగా ఇళ్ళకి వెళ్ళిపోయి పారిపోయి దుప్పటి ముసుకొని పొడిగిపోయాడా? మన అందరం బొంకాడు అనుకుంటున్నామే కానీ అసలు యేసుప్రభులు వారిని పట్టుకున్నప్పుడు అక్కడ దాకా వచ్చాడు కదా, మరి గొప్పోడే కదా. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తప్పిపోయి తల దాచుకునేవాడు కాదు, కానీ ముందుకు వచ్చేటటువంటి వాడు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుప్రభులు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ దినం అయింది. యోహాను పేతురు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. పేతురు కంటే యోహానే ముందు వెళ్ళాడు, కానీ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఆగిపోయాడు. రెఫరెన్స్ రాసుకోండి, చదవద్దు. యోహాను సువార్త 20వ అధ్యాయం 5-6 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 5-6 వచనాలు. ఎందుకు ఆగిపోయాడు సమాధి దగ్గర? నాకు తెలియదు అని చెప్తాను, తెలిసినట్టు చెప్తాను. మనలో కూడా చాలా మంది సెంటర్ వరకు వస్తారు, కరెంట్ ఆఫీస్ దాకా వస్తారు. ఎవరినైనా బాడీ తీసుకుని వెళ్తాం కదా, తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఆగిపోతారు? అక్కడ ఒరే తండ్రి లేనాడు లోపలికి రాకూడదు, తండ్రి ఉన్నవాడు ఆగిపోండ్రా అంటారు. అంతే కదండి. మరి నాకు తండ్రి ఉన్నాడు, మరి చాలాసార్లు వెళ్ళానే, మరి ఏకిడి రాలేదే. అదిగో తండ్రి ఉండగానే ఆయన ఎన్నిసార్లు వచ్చాడే. నేను ఇప్పుడు యోహాను పేతురు ఇద్దరు పరిగెత్తుకుంటే వెళ్తున్నారు. 3వ దినం అయింది. యేసుప్రభుల వారి గురించి మగ్దలేనే మరి చెప్తుంది, ఆయన లేడు, సమాధిలో లేడని చెప్పింది. అసలు ఏంటి, అది వాస్తవా కాదా, ఆ బండరైన ఎవరు తొలగించగలరని తెలుసుకోవాలని ఆతురతో పరిగెడుతుంటే యోహాను ముందుగానే వెళ్ళాడు, కానీ పేతురు పెద్దోడు కదా వయసులో, కొంచెం నెమ్మదిగా పరిగెత్తాడు. కానీ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి యోహాను ఆగిపోయాడు, కానీ పేతురు ఒక్క దూకి లోపలికి వెళ్ళిపోయాడు. సమాధిలో ప్రవేశించాడంట. ఆ మాట ఉంది, సమాధిలోకి వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఎంత అద్భుతమైన మాట. సమాధిలోకి ప్రవేశించే మాట ఎంత అద్భుతం అంటే, చూస్తే లేడు యేసుప్రభుల వారు లేరు అక్కడ. నేను అంటాను, యేసుప్రభుల వారు పునరుద్ధానాన్ని చూడడానికి కూడా తాపత్రయం కలిగినటువంటి వాడు పేతురు. వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, తుమ్మితే తగ్గితే అపశకునాలు, ఆళ్ళు ఎదురొచ్చే పిల్లి ఎదురొచ్చింది, వెళ్ళకూడదు, సమాధిలో అడిగెట్టకూడదు, సాగు మనకు తిరిగి వచ్చేద్దే. మరి చాలా 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 యోహాను గారు ఎందుకు ఆగిపోయి నాకు తెలియదు, అక్కడికి వెళ్ళి అడుగుతాను. కానీ యోహాను గారు ఆగిపోతే పేతురు ఆగిపోకుండా లోపలికి ప్రవేశించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీళ్ల వలె అస్థిర మనస్తత్వం కలిగిన పేతుర్ని స్థిరమైన బండలాగా గొప్ప సాధనంగా మార్చాడు ప్రభు. పేతుర్ని తలలోంచని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పేతురు యొక్క గుణం ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అతనికి ఆతృత ఉంది, నేర్చుకోవాలనే తపనుంది. మరి నీకుందా? 2, అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్పగలిగిన ధైర్యం కలిగినటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు పేతురు. మహమాటం లేదు అతనికి. 3, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ముందడుగు వేసేటటువంటి వాడు పేతురు. యేసుప్రభుల వారితో సన్నిహిత అనుబంధం కలిగినటువంటి వాడు పేతురు. ఈ రోజున దైవజనుడికి ఆ రీతిగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవునికి వాక్యానికి నువ్వు దగ్గరగా ఉండగలుగుతున్నావా? యేసుప్రభుల వారిని పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు, కానీ పేతురు ఒక్కడే ఆయన్ని వెంబడించాడు. కాకపోతే దూరంగా ఉండి వెంబడించాడు. ఎందుకంటే ఇతను కూడా పట్టుకుని చెరలు వేసేస్తారేమోనని భయం. ఆ మాత్రమన్నా వచ్చాడు. మిగిలిన శిష్యులు అసలు కంటి చూపులో కనుమరుగైపోయారు, ఎవ్వరు లేరు. పేతురు గురించిన ఈ రోజున విషయాలు మనం ఏం నేర్చుకున్నాం? పేతురుని దేవుడు పిలిచాడు, మోషేని దేవుడు పిలిచాడు, ఎలీషాని దేవుడు పిలిచాడు, మనల్ని దేవుడు పిలిచాడు. మోషే చెప్పులు విడిచిపెట్టాడు, ఎలీషా మందని ఎకరాలని ఆస్తిని విడిచిపెట్టాడు, పేతురు దోనె వలలను విడిచిపెట్టాడు. మరి మనం పాపాన్ని, శాపాన్ని, ఈ లోక సంబంధమైన ధనాపేక్షని విడిచిపెట్టాలి, ప్రభుని మనం వెంబడించాలి. ఇప్పుడు చెప్పిన వీరందరూ కూడా ప్రభు పిలుపు విని విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు కాబట్టి ప్రభు చేతుల బలమైన పాత్రగా వాడబడ్డారు. మరి మీరు నేను కూడా గొప్ప పాత్రగా చేయబడాలి అంటే, గొప్ప పాత్రగా చేయబడాలంటే మనం కూడా విడిచిపెట్టాల్సినవి ఏవో ఉన్నాయి మనలో, వాటిని విడిచిపెట్టేద్దాం, ప్రభుని వెంబడిద్దాం. పేతుర్ని రాయిలాగా బండలాగా చేశాడు యేసుప్రభుల వారు. మనల్ని కూడా అలాగే స్థిరులుగా దేవుడు చేస్తాడంట. మనల్ని మనం దేవుడికి అప్పగించుకుందాం. ఓ తీర్మానాలు అనుకొద్దాం, ప్రభా ఇక నుంచి నేను కూడా బైబిల్ అర్థం కాకపోయినా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను, ఇంతవరకు ఇక నుంచి అలా వెళ్ళను ప్రభా. పేతురు వల్లే నేను కూడా అడిగి తెలుసుకుంటాను ప్రభా. పేతురు వల్లే నాకు కూడా తెలిసింది నేను ఇతరులకు చెప్తాను ప్రభా. దేవుడు మనల్ని పిలవడానికి మూల కారణం ఏంటి తెలుసా? మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి.
మీ స్నేహితులకి చెప్పండి, మీ శ్రేయోభిలాషులకు చెప్పండి, మీరంటే గౌరవం ఉన్న వాళ్ళకి చెప్పండి, వింటారు. ప్రభుని గురించిన సువార్త చెప్పండి. దయచేసి మనకెందుకులే పాస్టర్ గారు ఉన్నారు కదా అని అనుకోవద్దు. గొర్రెని కంటది కానీ కాపరి కండం. మీరు వాక్యం అనే మేతను వేసి చూడండి, గర్భాన్ని ధరించాలి, పిల్లని కనాలి అంటే మీ ద్వారా అనేక మంది రక్షణలోనికి రావాలి, అది దాని అర్థం. పెళ్ళైన తర్వాత ఓ స్త్రీకి మరి పిల్లలు పుట్టకపోతే ఒక నింద అనేది వేస్తారు. క్రైస్తవంగా మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువుతో ప్రధానమైన తర్వాత, ప్రభు యొద్దకి మనం ఒక్కరినైనా నడిపించకపోతే మనం ఆత్మీయ గొడ్రాలితనం కలిగి ఉన్నామని అర్థం. రక్షింపబడి ఇన్ని రోజులైంది కదా, అసలు ప్రభు పిలవడానికి గల కారణం ఏంటో తెలియదు, ఎందుకు పిలిచాడో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఏవేవో చేసాం అనుకుంటున్నాం. కానీ చేయాల్సింది ఒకటే, ఇతరులకి ప్రభువుని పరిచయం చేయాలి. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను, టైం అయిపోయింది. ప్రార్థన. ఈ రోజు నుంచి ప్రభు నాకు ఆతురత దయచేయండి, ఆసక్తి దయచేయండి ప్రభు. వినడం వల్ల చదవడంలో వస్తుంది జ్ఞానం. పేతురు 2 పత్రికలు రాశాడు. చదువులేనుడైతే పత్రికలు ఎలా రాస్తాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. చదువు ఉంది ఆయనకి, అధికమైన చదువు లేదు, పాండిత్యముతో కూడిన చదువు లేదు. అసలు విద్య లేని పామరుడైతే కాదు, పిలువబడ్డాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, మెస్సీయ రాక కొరకు ఎదురు చూస్తున్నవాడు, తమ్ముడు చెప్పంగానే తమ్ముడితో వెంటబడి వెళ్ళి యేసుని చూసినవాడు. మరలా ఎందుకు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే మరలా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రభు పిలిచాడు. అక్కడ ఒక అద్భుతం కూడా చేశాడు. చేపల పట్టుట్లో అద్భుతం కూడా దేవుడు చేశాడు. అద్భుతాన్ని చూసిన వారు ఆశ్చర్యపడ్డారు, ఆయన వెంబడించారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో వెత్తబడిన వాక్యం బట్టి ప్రార్థిస్తున్నాను. అపోస్తలుల చరిత్ర గురించి మేము ధ్యానిస్తుండగా ఇంకా మరిన్ని విషయాలు, పేతురు యొక్క వ్యక్తిత్వం ఏంటో, పేతురు యొక్క అనుభవాలు ఏంటో, పేతురు నేర్చుకున్న పాఠాలు ఏంటో, వాటిని మేము వింటూ మేము మా జీవితానికి అన్వయించుకుని మేము ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలో, ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలో, ఏ విధంగా మా జీవితంలో మేము స్థిరులుగా, ఏ విధంగా మేము జీవిస్తే స్థిరులం అవుతామో అనేకమైన విషయాలు, పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.